సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతలు ఆయుధాలు పట్టుకుంటారు. ఆయుధాలు లేకుండా బోడి చేతులతో నించోరు. కారణం ఏమంటే ఆయుధానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. దాన్ని చూస్తే, దానికి పూజ చేస్తే అది ఒక ప్రత్యేకమైనటువంటి విభూతిని అనుగ్రహిస్తుంది. మీకు ఎక్కడ కనపడవటువంటివి. అందుకే ఆ లలిత కళలకి సంబంధించినటువంటి రూపాలని కూడా పొందుతారు. నృత్య గణపతి అని గణపతి నృత్యం చేస్తూ ఉంటారు. అలాగే కృష్ణ పరమాత్మ వేణువు వాయిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా వీణ వాయిస్తూ ఉంటాడు. సరస్వతీదేవి సరే ఎప్పుడూ వీణ వాయిస్తూ ఉంటుంది. పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు అజప తాండవాన్ని వింటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా నృత్య సంగీతములతో సంబంధమును కలిగి ఉంటారు. దేవతాస్వరూపములకు నృత్య సంగీతముతో సంబంధము లేకుండా ఉండదు. అసలు యథార్థంగా చెప్పాలంటే అవన్నీ సంగీతం అంతా పుట్టింది పరమేశ్వరుడి యొక్క 5 ముఖాలలోంచే పుట్టింది. అందుకే త్యాగరాజస్వామి వారు నాదతను మనిషం శంకరం అన్న కీర్తనలో సద్యోజాతాది పంచముఖముల నుండి ఆవిర్భవించినది అంటారు. కాబట్టి అది ఈశ్వరుని నుండి వచ్చినటువంటిది సంగీతం అనేటటువంటిది. అందుకే నాదతను మనిషం శంకరం, మా నాదమే ఆయన యొక్క స్వరూపం. నాదము అంటే రాగతాళములు కలిసిపోయిన స్థితి. ఆ స్థితిలో సంగీత విద్వాంసుని యొక్క ధ్వని ఉండదు. ఇక పైకి పాడడం, లోపల అనుభవిస్తాడు. లోపల అనుభవిస్తూ ఇక్కడే వినపడుతున్నటువంటి జుమ్ అన్న శబ్దంతో లయమైపోతాడు. అయిపోయినప్పుడు పాట మధ్యలో మౌనం వస్తుంది. ఆ మౌనమునందు తాదాత్మ్యమును పొందాడు. దాన్ని నాదోపాసనం అంటారు. అదిగో ఆ స్థాయిని పొందడం కోసం సంగీతాన్ని మోక్ష సాధనంగా సాధనం చేస్తారు. అంతే తప్ప నాదోపాసన కొరకు కాకుండా ఉండడం సంగీతానికి సనాతన ధర్మంలో ప్రయోజనం కాదు. ఏదో 10 మంది సంతోషిస్తారని పాటలు పాడరు. తాను నాదోపాసన స్థాయికి పెరగడానికి సంగీతం పాడతారు. అందుచేత అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశాన్ని ఎవరు చూస్తారో వారికి అమ్మవారి అనుగ్రహము వలన సాధనగా మారుతుంది కోపం. కోపము ఎంత పట్టుదలతో అవతలవాడిని పాడు చేయాలని మారుస్తుందో ఆ పట్టుదల, ఆ కోపం, ఆ ప్రయత్నాలు భగవంతుని యొక్క అనుగ్రహము కొరకు సాధనగా మారిపోతాయి. ఆవిడ చేతి అంకుశాన్ని చూస్తే అది ఆవిడ అనుగ్రహం. అది దేనికి ఎడుతుందంటే రాగస్వరూప పాషాఢ్య. అయిన వాళ్ళతో కాని వాళ్ళతో నేను మామైనని, నేను తాతయ్యనని, నేను నాన్నని అక్కర్లేని అనుబంధాలన్నీ పెట్టుకుని ఊపిరి ఆగిపోగానే అన్నీ ఆగిపోయి అధమ జన్మల్లోకి వెళ్ళిపోకుండా భక్తి పాశముల చేత కట్టబడతాడు. అమ్మవారు భక్తి పాశం వేసి పాదముల దగ్గరికి లాక్కుంటుంది ఆ పాశం వంక చూస్తే. అందుకని విశ్వామిత్ర మహర్షికి సాధన కింద తిరిగిపోయింది ఆయన క్రోధం వశిష్ఠుడి మీద. నన్నింత ఇబ్బంది పెట్టాడు, 100 కొడుకులు కాలిపోయారు, నా సైన్యం అంతా నశించిపోయింది. ఇప్పుడు నేను ఇతనిని ఓడించాలంటే నేను కూడా భగవంతుడి గురించి తపస్సు చేయాలి. తపస్సు చేసి ఈశ్వరుని యొక్క శక్తిని పొందితే తప్ప నేను వశిష్ఠుడిని పాడు చేయలేను. అందుకని ఆయన ఏం చేశాడంటే ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాల మీద కూర్చొని పరమశివుడి గురించి వ్యగ్రమైన తపస్సు చేశాడు. అంటే ఇక దేని మీద దృష్టి లేదు. కోపం ఉన్నవాడికి ఎవరి మీద కోపమో వాళ్ళ మీద దృష్టి నిలబడినట్టు ఈ దృష్టి అంతా పరమేశ్వరుడి మీదకి వెళ్ళిపోయి ఆయన మీదే దృష్టి పెట్టి ఏకాగ్రమైన తపస్సు చేశాడు. మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలి నీకు, ఎందుకు చేశావు ఇంత గొప్ప తపస్సు అని అడిగాడు. ఆయన అన్నాడు, ఇది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సాంగో పాంగో ఉపనిషద సరహస్య ప్రదీయతాం అన్నాడు. ఇప్పుడు నేను ఎవరో గురువుగారి దగ్గరికి వెళ్ళడం, ఆయన నాకు ధనుర్విద్యంతా ఉపదేశం చేయడం కుదరదు. ధనుర్వేదంలో ఎన్ని రకాల అస్త్రాలున్నాయో, ఎన్ని రకాలైన శస్త్రాలను ప్రయోగించవచ్చో, అస్త్రం వేరు శస్త్రం వేరు. అస్త్రము అన్నదానికి రూపం ఏమి ఉండదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వచ్చినవాడు ఉన్నాడు అనుకోండి, ఓ చీపురు పుల్ల తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టేయచ్చు. శస్త్రం ఉందనుకోండి, అలా అభిమంత్రించడానికి ఉండదు, చేతిలో పట్టుకుంటారు. అంటే ఓ కత్తి, గద, అటువంటి శూలము, ఇటువంటి వాటిని అన్నింటినీ శస్త్రములు అంటారు. అస్త్రములు అంటే అభిమంత్రించి విడిచిపెడతారు. నాకు అస్త్రములు శస్త్రములు భాషించాలి. ఎక్కడివి? ధనుర్వేదంలో ఉన్నవి, రాక్షసుల దగ్గర తెలుసున్నవి, దానవుల దగ్గర తెలుసున్నవి, దేవతల దగ్గర తెలుసున్నవి. నీ దగ్గరున్న పాశుపతాస్త్రం దగ్గర నుంచి నాకు తెలియని అస్త్రం ఈ లోకంలో ఉండకూడదు. సమస్త అస్త్రములు భాషించేయాలి. అంటే నాకు ఎవరో ఉపదేశం చేయడం కాదు, నువ్వు తథాస్తు అనాలి నాకు వచ్చేయాలి. ఎలా? సాంగోపాంగో ఉపనిషద సరహస్య ప్రదీయతాం.
సాంగోపాంగంగా ఎలా దేన్ని ఎలా వేయచ్చో, ఎలా ఉపసంహారం చెయ్యొచ్చో దగ్గర నుంచి సమస్త అస్త్ర రహస్యములు నాకు తెలిసిపోవాలి. ఒకవేళ అవతలవాడు వేస్తే ఏది వెయ్యాలో కూడా నాకు తెలియాలి. అలా అనుగ్రహించు అన్నాడు. పరమశివుడు నవ్వి తథాస్తు వచ్చేసాయంతే అన్ని. అందుకే విశ్వామిత్రుడి వెంట పంపు అన్నాడు రామచంద్రమూర్తిని వశిష్ఠ మహర్షి. ఆయన దగ్గర ఉన్నంత అస్త్ర సంపత్తి లోకంలో ఎవరి దగ్గర లేదు. ఆయనే ఇవ్వగలడు, నీ కొడుక్కి పంపించమన్నాడు. ఇప్పుడు ఇన్ని వచ్చేసాయి కదా, బయట కత్తులు కఠారులు ఆయనకు అక్కర్లేదు. తిన్నగా వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చాడు. కనీసం వశిష్ఠ అని కూడా పిలవలేదు, పిలవకుండా అస్త్రప్రయోగం చేశాడు. అంత పెద్ద ఆశ్రమంలో ఉన్న చెట్ల దగ్గర నుంచి అన్ని బూది కుప్పలైపోయాయి క్షణంలో. అగ్నిహోత్రం అంటుకుపోయి ఆశ్రమం కాలిపోయింది. మీరు భయపడకండి నేనున్నాను అన్నాడు వశిష్ఠుడు. ఆయన ఈ మాట అనే లోపల ఋషులందరూ పారిపోయారు. ఎవరి ప్రాణభయం వాళ్ళది కదండి. ఏమిటి పిడుగులు, ఏమిటి ఉరుములు, ఏమిటి ఈ అస్త్రాలు, ఏమిటి ప్రయోగం, ఏమిటి ఆశ్రమం మీదని వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టాడు. మీరు చదవాలి శ్రీరామాయణం, నేను ఎన్ని చెప్పగలను. ఐషీకాస్త్రం, రౌద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, పాశుపతాస్త్రం, నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఎన్ని అస్త్రాలు ప్రయోగించేశాడు. ఒక్కొక్క అస్త్రం ప్రయోగిస్తుంటే వచ్చేస్తోంది వశిష్ఠుడి మీదకి. వశిష్ఠుడు లేచి నిలబడి తను చెయ్యి పెట్టుకునే బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. ఇలా ఎన్ని అస్త్రాలు విశ్వామిత్రుడు వేస్తున్నాడో అన్నింటినీ బ్రహ్మదండం పుచ్చేసుకుంటోంది. ఒక్క అస్త్రం పని చేయట్లేదు, ఇన్నిటినీ బ్రహ్మదండం మింగేస్తోంది. ఆఖరణ విపరీతమైన కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. ప్రళయం వచ్చినంత పని, సముద్రములు గూర్నిల్లిపోయి పర్వతములు కదిలిపోతాయి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేశాడు వశిష్ఠుడి మీదకి. ఒంట్లో రోమకూపాల్లోంచి తేజోజ్వాలలు పైకొస్తుండగా బ్రహ్మాస్త్రాన్ని కూడా తను చెయ్యి పెట్టుకునే బ్రహ్మదండంతో లాగేశాడు వశిష్ఠుడు. తెల్లబోయి నిలబడిపోయాడు విశ్వామిత్రుడు. అందరూ ఋషులందరూ వచ్చి మహానుభావ, అపరిమితమైన తేజోవంతమైన స్వరూపం ఉపసంహారం చెయ్యి అన్నారు. ఏమి రాని వీటిపంటి పని చేశావు అని కూడా కోప్పడలేదు వశిష్ఠుడు. మళ్ళీ కూర్చున్నాడు హాయిగా, తన తపస్సు తను చేసుకుంటున్నాడు. అందరూ వచ్చేసారు. చూశాడు విశ్వామిత్రుడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన దండమాత్రేణ సర్వాస్త్రాన్ని విహానిమే అన్నాడు. ఎంత అన్యాయం రా! దిగ్బలం క్షత్రియ బలం, ఈ క్షత్రియ బలం ఎందుకో పనికిరాలేదు. బ్రహ్మతేజో బలం బలం, ఆ బ్రాహ్మణ తేజస్సుందే అదే బలం. ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానిమే, ఒక్క బ్రహ్మదండాన్ని ఇలా పట్టుకున్నాడు. నేను వేసిన ఇన్ని అస్త్రాలు, పరమశివుడిచ్చిన ధనుర్వేదం, దేవతలవి, దానవులవి, రాక్షసులవి, యక్షులవి, గంధర్వులవి, కిన్నెరులవి, కింపురుషులు, ఇన్ని అస్త్రాలు పుచ్చేసుకుంది. కనీసం ఒంటి మీద చిన్న గాయం పడలేదు. ఇప్పుడు ఊరుకోలేదు, ఎనలేని కోపం వచ్చేసి, ఈ వశిష్ఠుణ్ణి నేనేం చేయలేనా? ఇంత చేసినా ఏమీ చేయట్లేదు, ఏమీ కావట్లేదు వశిష్ఠుడికి. విపరీతంగా కోపం పెరిగిపోయింది. అదృష్టం ఎక్కడుందంటే పరదేవత అనుగ్రహం సాధనగా మారింది. అక్కడ ఉత్తర దిక్కుకి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేసి అంత సాధించుకున్నాడు. ఉత్తర దిక్కు నాకు అచ్చి రాలేదన్నాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళి తపస్సు చేయడానికి కూర్చుని 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చాడు. నాయనా నిన్ను రాజర్షి అని పిలుస్తున్నానన్నాడు. ఇంతేనా 1000 సంవత్సరములు తపస్సు చేస్తే అన్నాడు. అంతే, బ్రహ్మర్షి అన్న మాట నీకు అప్పుడే అన్వయం అవదు, నువ్వు రాజర్షివి అంతే అన్నాడు. బాధపడలేదు, సంతోషించలేదు. నేను ఎప్పటికైనా వశిష్ఠుడిని పడగొట్టాలి, బ్రహ్మర్షి అవ్వాలనుకున్నాడు. కడుపులో కక్ష, కోపం. మళ్ళీ తపస్సు చేయాలనుకున్నాడు, కూర్చున్నాడు. తీరా కూర్చునేసరికి ఒక సందర్భం జరిగింది. ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు త్రిశంకువు అని ఒక మహారాజు గారు. ఆయనకి కులగురువు వశిష్ఠుడు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు, నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించడానికి యజ్ఞం చేయించమన్నాడు. వశిష్ఠుడు అన్నాడు, సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కుదరదు, అటువంటి యజ్ఞాలు చేయించరు, నేను చేయించను, నువ్వు వెళ్ళకూడదన్నాడు. గురువు మాట విని ఊరుకోవాలి. గురువు ఒకటి చెప్తే శాసనం. గురువుని కాదని గురువుని మార్చే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి గురువుగారి కొడుకులు 100 ఉన్నారు, వశిష్ఠుడి యొక్క కొడుకులు. ఆ 100 పుత్రుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు తెలుసు కదా, ధార్మికంగా పరిపాలించాను, మీ నాన్నగారి పాదములు పట్టుకుని అర్థించాను, సశరీరంగా నేను స్వర్గానికి ఎడతాను, యజ్ఞం చేయించమని మీ తండ్రి కాదన్నారు, మీ తండ్రి గారి కొడుకులు మీరు తప్ప నాకు దిక్కెవరు, మీరు యజ్ఞం చేయించండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఛీ ధూర్తుడా, మా తండ్రి చేయించని పని మేం చేయిస్తామా?
అసలు మా తండ్రి చేయించనన్నాడని మమ్మల్ని చేయించమని మా దగ్గరికి రావడం తప్పు. నువ్వు ఇటువంటి ధూర్తతనానికి పోయావు కాబట్టి చండాలుడవగుదువుగాక అని శపించారు వాళ్ళు. ఇప్పుడు రాత్రి తెల్లవారేటప్పటికీ ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణములన్నీ ఇనుప ఆభరణములైపోయి భస్మ ఒంటి నిండా రాసుకుని నల్లటి వర్ణంలోకి మారిపోయాడు. ఎర్రటి బట్టలు కట్టుకుని చుట్టూ ఉన్న మంత్రులు పరివారం చూసి భయపడి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ త్రిశంకుడు అరణ్యంలో తిరుగుతూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయనకి తెలుసు వశిష్ఠుడంటే కోపం. వశిష్ఠుడు చేయించలేదు అంటే తను చేసేస్తానంటాడు, కక్ష కొద్దీ చేస్తానంటాడు. అందుకని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. మహానుభావ, నేనంత గొప్పగా ధార్మికంగా రాజ్యం చేశా, నమ్ముకున్న కులగురు అని పురోహితుడని వశిష్ఠుణ్ణి ఆశ్రయించా, చేయించనన్నాడు యజ్ఞం. వశిష్ఠ పుత్రుల్ని అడిగాను, చేయించనన్నారు యజ్ఞం, సరికదా శపించారు, ఇదిగో ఇలా అయిపోయానన్నాడు. వశిష్ఠుడు చేయించనన్నాడా అన్నాడు. చేయించనన్నాడు, మే చేయిస్తాను. అది చెయ్యొచ్చా చేయకూడదా లేదు, వశిష్ఠుడి మీద కోపం. అంటే ఇన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన వాడు కోపాన్ని తొలగించలేకపోయాడు. ఎంత కష్టమైందో చూడండి. అందుకని నేను చేయిస్తానని తన కొడుకుల్ని పిలిచాడు. అప్పటికి మళ్ళీ కొంతమంది బిడ్డల్ని కన్నాడు. కొంతమంది కొడుకుల్ని పిలిచి మీరు యజ్ఞానికి సంభారాలు సిద్ధం చేయండి. శిష్యుల్ని పిలిచి మీరు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఋషుల్ని కూడా ఈ యజ్ఞం చేయడానికి పిలుచుకురండి. ఎవరెవరు ఈ యజ్ఞానికి రానన్నారో, రానన్నప్పుడు ఏమన్నారో నాకు వచ్చి చెప్పండి అన్నాడు. ఎందుకో ఆయన మనసులో తెలుసు ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడో. అందరి దగ్గరికి వెళ్ళారు, అడిగారు. అందరూ కోపధారి, అక్కర్లేని గొడవ, శపిస్తాడని అందరూ వచ్చేసారు. ఒక్క వశిష్ఠపుత్రులు నూర్గురు మాత్రం అన్నారు, అసలు ఆ యజ్ఞమునకు యాజకుడు ఎవరు, ఆ యజ్ఞమునకు హవిస్సు ఇచ్చేవాడెవడు, అవైదికమై వేద ప్రమాణాన్ని తిరస్కరించి చేసేటటువంటి యాగంలో హవిస్సుల్ని దేవతలు ఎలా పుచ్చుకుంటారు, ఎలా చేస్తారు ఆ యాగం, ఆ యాగానికి మేము రావడం ఏంటి, మేము రావన్నారు. ఆయనతో పాటే వేరొక బ్రాహ్మణుడు కూడా, వేరొక ఋషి కూడా నేను రానన్నాడు. మహోదయుడు అని ఆయనకి పేరు. ఈ నూర్గురు మహోదయుడు రానన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఈయన కోపానికి భయపడి వచ్చేసారు. వెళ్ళి చెప్పారు విశ్వామిత్రుడికి, ఒక్క మహోదయుడు వశిష్ఠపుత్రులు నూర్గురు మాత్రం రాలేదు, సరికదా ఇలా అన్నారన్నాడు. అంతే, ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుని అభిమంత్రించి విడిచిపెట్టాడు. విడిచిపెట్టి అన్నాడు, వశిష్ఠపుత్రులు నూర్గురు శరీరమును విడిచిపెట్టదరుగాక. నూర్గురు మరణించి 700 జన్మల పాటు శవమాంసమును తినేటటువంటి వారగుదురుగాక. 700 జన్మల తరువాత మళ్ళీ వాళ్ళు పుట్టినప్పుడు శమాంసనీతాహార ముష్టికా నామ నిర్ఘృణాహ వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంతిమాన్ అన్నాడు. వాళ్ళు కుక్క మాంసం తినేటటువంటి భయంకరమైనటువంటి ముష్టిక జాతి ఎందు జన్మించెదరుగాక. జన్మించి దీర్ఘకాలం ఈ భూమండలం మీద తిరుగుతూ కుక్క మాంసం తింటూ బ్రతికెదరుగాక అన్నాడు. ఇప్పుడు తన శాపం ఫలించాలంటే తను చేసిన తపస్సు ఎంత వ్యయమైపోతుంది. వశిష్ఠుడి మీద కోపంతో వశిష్ఠపుత్రులు నూర్గురిని శపించడంలో చేసిన తపస్సు కొంత పోయింది. ఇప్పుడు కొంత తపస్సు పోయింది, మిగిలిన తపస్సుతో ఆ యజ్ఞం మొదలెట్టించి దేవతలందరినీ పిలిచాడు హవిస్సు పుచ్చుకోమని. మేము రావన్నారు. దేవతలు ఎవరు రాలేదు. కోపం వచ్చింది. త్రిశంకు బేలగా చూస్తున్నాడు, ఇదేమిటి దేవతలే రాలేదు హవిస్సు పుచ్చుకోవడానికి, నేను ఎక్కడికి వెడతాను స్వర్గానికి. త్రిశంకుని పిలిచి అన్నాడు, నువ్వు బెంగ పెట్టుకుంటున్నావా వెళ్ళలేనని? పశ్యమే తపసో వీర్యం నాసి స్వర్గ కృతాలయ, ఇప్పుడే నిన్ను పంపించేస్తున్నాను స్వర్గానికి. నేను చేసినటువంటి తపస్సులో కొంత తపస్సుని శక్తి వినియోగించేస్తున్నాను, వెళ్ళిపో అని ఆయన్నేమో స్వర్గలోకానికి పంపించాడు. త్రిశంకు తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడి యొక్క తపశ్శక్తి చేత. వెళ్ళిపోగానే ఇంద్రుడు చూశాడు, వస్తున్నాడు స్వర్గంలోకి. వీడెవడరా స్వర్గంలోకి వస్తున్నాడని చెప్పి త్రిశంకో గచ్చభూయస్త్వం నాసి స్వర్గ సురాలయ గురుశాపహతో మూడా పతభూమి మవక్షిరాహ అని ఒక్క తన్ను తన్నాడు. నీకు గురుశాపం ఉంది, సశరీర స్వర్గం లేదు అని వశిష్ఠుడు శాపం ఇచ్చాడు, నువ్వు ఎలా వస్తున్నావు, పో తలకని కిందకి తోసేశాడు. తోసేస్తే అక్కడి నుంచి కిందకి తిరగబడిపోయి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కింద పడిపోయాడు. కింద పడిపోతూ యజ్ఞగుండం దగ్గరికి వస్తూ విశ్వామిత్ర మహర్షి నన్ను తోసేశారు, పైనుంచి కింద పడిపోతున్నాను అన్నాడు. దేవతలు నేను నా తపస్సు వినియోగించినా నీకు స్వర్గంలో స్థానం ఇవ్వలేదు కాబట్టి నా మిగిలిన తపస్సుతో వేరే స్వర్గాన్ని సృష్టిస్తున్నాను. ఎందుకు? వశిష్ఠుడు చెయ్యని పని తను చెయ్యాలి. ఎంత కోపమో చూడండి, ఎంత తపస్సు పోగొట్టేసుకుంటున్నాడో.
అన్నాడు. జ్యోతిశ్చక్రం లోపల ఉండేటటువంటి నక్షత్రమణన్నింటినీ మళ్ళీ నక్షత్ర మండలాన్ని సృజించేశాడు. సృజించేసి అందులోకి త్రిశంకుని పంపిస్తూ కొత్తగా దేవతల్ని ఇంద్రుణ్ణి కూడా సృష్టిస్తాను, కాదంటే ఇంద్ర పదవే లేకుండా చేసేస్తాను, అసలు ఇంద్రుడు లేకుండా అని మళ్ళీ అభిమంత్రిస్తున్నాడు. దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఏమయ్యా, ఎక్కడైనా ఉందా ఈ ఉద్ధతి? వశిష్ఠుడి మీద కోపంతో త్రిశంకుని స్వర్గానికి పంపించడానికి వేరు స్వర్గాన్ని నిర్మించేస్తావా? తప్పు కదా. ఒక పని చెయ్యి, నువ్వు ఇప్పటికే నిర్మించినటువంటి నక్షత్ర మండలం జ్యోతిశ్చక్రానికి బయట ఉంటుంది. ఆ ఉన్న నక్షత్ర మండలం మధ్యలో ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా అంత సంతోషంగా ఈ త్రిశంకువు తిరగబడి కాళ్ళు పైకి తల కిందకి పెట్టి వేలాడుతూ ఉంటాడు. ఉండి అక్కడ లోకంలో ఉంటాడు తప్ప స్వర్గ ప్రవేశం ఇవ్వడం కుదరదు. కాబట్టి ఇక్కడతో ఆపేసేని యాగాన్ని అన్నారు. సరే, ఏదో తను సృష్టించిన నక్షత్ర మండలాన్ని ఉంచుతానన్నారు, దాంట్లోకి త్రిశంకుని పంపిస్తానన్నారు కాబట్టి అక్కడతో ఊరుకున్నాడు. ఊరుకుని యజ్ఞాన్ని పరిసమాప్తి చేశాడు. ఇంత చేసేటప్పటికీ చేసిన తపస్సులో చాలా భాగం వ్యయమైపోయింది. చేస్తున్నాడు, మళ్ళీ వశిష్ఠుడి మీద కోపంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఇప్పటికి 2 మాటలు కోపంతో ఖర్చు అయిపోయింది కదా చేసిన తపస్సు అంతాను. ఇప్పుడు అన్నాడు లేచి, నాకు ఈ దక్షిణ దిక్కు వచ్చి రాలేదు కాబట్టి ఉత్తరం పోయింది, దక్షిణం పోయింది, నేను పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అని పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పుష్కర సరస్సు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ బ్రహ్మాండమైన తపస్సు ప్రారంభం చేయాలని కూర్చున్నాడు. కూర్చోగానే విఘ్నం మొదలైంది. రుచీకుడు అని విశ్వామిత్రుడికి బావగారు అవుతారు. ఆ రుచీకుని యొక్క కుమారుడు మధ్యముడు, పెద్దవాడు కాదు చిన్నవాడు కాదు, మధ్యలో వాడు శునశ్శేపుడు అని ఓ పిల్లవాడు. ఆయన్ని యజ్ఞ పశువుగా అంబరీషుడు తీసుకెళ్ళిపోతున్నాడు. రథంలో పెట్టి కొనుక్కున్నాడు తండ్రి దగ్గర. కొనుక్కుని తీసుకెడుతున్నాడు. తీసుకెడుతుంటే చూశాడు విశ్వామిత్రుడు అక్కడ ఉండడం చూసి ఆ పిల్లవాడు వచ్చి మామయ్యని పట్టుకుని ఏడిచాడు. మామయ్య, చూసావా, నన్ను యజ్ఞ పశువుగా తీసుకెళ్ళిపోతున్నారు, నువ్వు కానీ నన్ను అనుగ్రహించావా, నేను కూడా తపస్సు చేసుకుని స్వర్గానికి ఎడతాను, నువ్వు ఒక్కడివే దక్షుడవు, నన్ను రక్షించు మామా అని అంటే వెంటనే విశ్వామిత్రుడు తన కొడుకులందరినీ పిలిచాడు. ఒరే, ఒక తండ్రి కొడుకులున్నందుకు సంతోషించేది ఎప్పుడు అంటే కొడుకులు తండ్రి మాట విన్నప్పుడే. మీరందరూ ప్రయోజకులు, ధర్మనిష్ట కలిగిన వారు, కాబట్టి నీ చెప్పిన మాట వినండి. నా మేనల్లుడు శునశ్శేపుడు ఏడుస్తున్నాడు, అందుకని ఆ శునశ్శేపుడు బదులుగా మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి ఎవరో ఒకళ్ళు యజ్ఞ పశువుగా యజ్ఞంలో వధింపబడండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, ఇదెక్కడి మాట నాన్న, అకార్యమివపశ్యామ శమాంసమివభోజనే. అసలు లోకంలో ఎవరైనా కథం ఆత్మజం హిత్వా త్రాయసేన్యసుతం ప్రభో, తన బిడ్డల్ని ఆపదలోకి వెళ్ళిపోమ్మని ఇతరుల బిడ్డల్ని రక్షించేవాడు ఉంటాడా? ఇదేదో అన్నం తిన్నమ్మా అనేసి కుక్క మాంసం తిన్నట్టుంది నాన్న అన్నారు వాళ్ళు. అనగానే కోపం వచ్చింది. అంటే నీ చెప్పిన మాట వినరా అన్నారు. నువ్వు చెప్పిన మాట వినడం కాదు నాన్న, మాట ఏమైనా అర్థం ఉందా, మేము వెళ్ళిపోవడం ఏమిటి యజ్ఞ పశువుగా ఎవరి కోసం అన్నారు వాళ్ళు. నీ చెప్పిన మాట మీరు వినలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది. భోజనం చేసేవాడు కుక్క మాంసం తిన్నట్టు అన్నారు కదూ, అందుకని మీరు అలాగే శ్వమాంస నియతాహార వాసిష్ఠామివ జాతిషు అన్నాడు. ఎంత కోపమో వశిష్ఠుడి మీద. వశిష్ఠుడు కొడుకుల జాతిలోకి పొండన్నాడు. వశిష్ఠుడు కొడుకుల జాతి ఏమిటి? వాళ్ళు బ్రాహ్మణులు. ఈయన శాపం ఇచ్చింది వాళ్ళని శవమాంసం తినమని, కుక్క మాంసం తినమని. అసలు న్యాయంగా ఏమనాలంటే ముష్టికులు అనాలి. అండం మానేసి వాసిష్ఠామివ జాతిషు, వాసిష్ఠుల జాతిని పొందండి. అంటే వశిష్ఠుడు కొడుకులు ఇంతకు ముందు నా చేత శపింపబడి ఎలా అయిపోయారో మీరు కూడా అలా పోండి, పోయి కుక్క మాంసమే తినండి ముష్టికులై. అది ఎన్నాళ్ళు? పూర్ణం వర్ష సహస్రంతో 1000 సంవత్సరముల పాటు ఈ భూమండలం మీద కుక్క మాంసం తింటూ బతకండి అన్నాడు. కొడుకులందరూ కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. అక్కడతో కోపం చల్లారింది, మళ్ళీ పోయింది తపస్సు. ఎందుకంటే మరి తపస్సు, తన వాక్యం సత్యం అవ్వాలి అంటే తపస్సు ఉంటే కదూ, మరి తపస్సు వ్యయమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లవాడిని పిలిచాడు, మేనల్లుండి శునశ్శేపుణ్ణి. నీకు 2 మంత్రాలు నీకు ఉపదేశం చేస్తున్నాను, ఈ 2 మంత్రాలతో అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించు, నిన్ను అనుగ్రహించి అంబరీషుడి యాగం పూర్తయ్యేటట్టు నీకు ప్రాణం పోకుండా ఉండేటట్టు చూస్తారన్నాడు. అలాగే జరిగింది. శునశ్శేపుడు బతికాడు, తర్వాత తపస్సు చేసుకున్నాడు. ఇక్కడ నాకు విఘ్నం వచ్చిందన్నాడు. మళ్ళీ వెళ్ళి కూర్చుని ఘోరమైన తపస్సు 1000 సంవత్సరములు చేశాడు. చేస్తే బ్రహ్మగారు వచ్చాడు హంసవాహనం మీద, వచ్చి నిన్ను ఋషి అని పిలుస్తున్నాను అన్నాడు. ఇంత తపస్సు చేస్తే ఇప్పటికి ఋషినే అయ్యాను నేను అన్నాడు. అంతే, ఋషివే అయ్యావు. చాలదు, నేను వశిష్ఠుడిని అవ్వాలి, వశిష్ఠుడు బ్రహ్మర్షి, నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలి అన్నాడు.
మళ్ళీ కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. ఈసారి కౌశికీ నది ఒడ్డుకెళ్ళి 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు. అదేం సామాన్యమైన తపస్సు కాదు. ఎండాకాలం అయితే పంచాగ్నిహోత్రముల మధ్య ఉండేవాడు, శీతాకాలం అయితే 6 బయల నీటిలోనూ అక్కడ నిలబడేవాడు, వర్షాకాలం అయితే అసలు వచ్చాదనంలోకి వెళ్ళేవాడు కాదు. అలా 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే మళ్ళీ వచ్చారు బ్రహ్మగారు. నిన్ను మహర్షి అని పిలుస్తున్నానన్నాడు. మహర్షినయ్యా ఇంతేనా అన్నాడు. అంతే, మహర్షి అయ్యావు. మహర్షినైతే నేను జితేంద్రియుడనా, ఇంద్రియములు గెలిచానా, ఇక నాకు కోపం రాదా అన్నాడు. అలా నమ్మకం ఏం లేదు, రావచ్చు. అమ్మ బాబోయ్ మళ్ళీ కోపం వస్తుందేమో అనుకున్నాడు. కోపం అంటే కామం క్రోధం రెండు పక్కనే ఉంటాయి. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు బ్రహ్మర్షిని అవ్వాలి. ఈలోగా పుష్కర తీర్థంలో స్నానం చేసి మేనక బయటికి వస్తుంది. మేఘం మధ్యలో మెరుపు తీగలా కనపడింది. ఆమె దగ్గరికి వెళ్ళి నీ పొందు కోరుతున్నాను అనుగ్రహించమన్నాడు. అంగీకరించింది. 10 సంవత్సరములు రాత్రింబవళ్ళు ఆమెతో క్రీడించాడు. ఒకరోజు అకస్మాత్తుగా గుర్తొచ్చింది, ఎన్నాళ్ళయింది మన ఇద్దరం కలిసి ఇలా కూర్చుని అన్నాడు. 10 ఏళ్ళు అయిందండి. నా తపస్సు పాడు చేయడానికి, నేను కామానికి వశుండవడానికి నిన్ను పంపించారన్నమాట దేవతలు అని ఆవిడ వంక కోపంగా చూశాడు. ఆవిడ హడిలిపోయి దోషిలి ఒగ్గి, ఇన్నాళ్ళు నాతో ఉన్నావు, శపిస్తావా అంది. ఎందుకో జాలిపడ్డాడు. ఇప్పటికే కామంతో పోయింది తపస్సు, ఇక మళ్ళీ క్రోధం కూడా ఎందుకు లేపో ఇక్కడి నుంచి నువ్వు అన్నాడు. ఆ మేనక వెళ్ళిపోయింది. మళ్ళీ తపస్సు కూర్చుని మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. కొన్నిసార్లు క్రోధానికి పోయింది, కొన్నిసార్లు కామానికి పోయింది. మళ్ళీ కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. 1000 సంవత్సరములైంది. అయిన తర్వాత అకస్మాత్తుగా కోకిల గానం వినపడింది. మంచి చెట్లన్నీ చిగర్చి కనపడుతున్నాయి, సంగీత ధ్వనులు వినపడుతున్నాయి. చూస్తున్నాడు, ఎదురుగుండా రంభ నడుస్తోంది. తన మనస్సు కామమోహితమైంది. ఆలోచించాడు, అకస్మాత్తుగా ఇలా ఎందుకు మారిందని. ఓహో, గతంలో మేనకకి వశమైపోయాని ఇప్పుడు రంభని పంపారనమాట వీళ్ళు. మళ్ళీ నా తపస్సు పాడైపోతుందని ఆ రంభని పిలిచాడు. ఎన్మే లోభయసే రంభే కామక్రోధ జయేషిణం దశవర్ష సహస్రేతు శైలీస్థాస్యసి దుర్భగే అన్నాడు. నేనేమో కామాన్ని క్రోధాన్ని జయిద్దాం అనుకుంటే నన్ను పాడు చేయడానికి వచ్చావా? నువ్వు 10,000 సంవత్సరముల బండరాయి వైపడి ఉందిగాక అన్నాడు. మళ్ళీ పోయింది తపస్సు. మళ్ళీ కోపం వచ్చేసింది. కోపం రావడంలో రంభను శపించేశాడు. మళ్ళీ పోయింది. చిచ్చి, ఇలా కాదు, అసలు నన్ను ఈ కామక్రోధాలు విడిచిపెట్టట్లేదు. ఎంత ప్రయత్నించినా నేను కోపానికి వశుణ్ణి కాకుండా ఉండలేకపోతున్నాను. ఇంద్రియములను నిగ్రహించి మౌనవ్రతం పాటించి అసలు నేను ఎవరితో మాట్లాడకుండా 1000 సంవత్సరములు ఘోర తపస్సు చేస్తానన్నాడు. అని నాకు ఈ దిక్కు వచ్చి రాలేదని పశ్చిమాన్ని వదిలేసి తూర్పు దిక్కు వెళ్ళిపోయి తూర్పు దిక్కును కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు. చేసిన తరువాత వ్రతాన్ని ముగించి వచ్చి పట్టెడు అన్నం తిందామని కూర్చున్నాడు. అంత ఆకలితో ఉన్నప్పుడే కోపం వస్తుంది, కోపం వస్తే తపస్సు పోతుందని ఇంద్రుడు వచ్చాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. ఇలా చూశాడు, ఎదురుగుండా ఉన్నవాడు ఇంద్రుడే అని కనిపెట్టాడు. కోపానికి నేను వశుణ్ణి కాకూడదనుకున్నాడు. అన్నం తీసి పరమప్రేమతో ఇంద్రుడికి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు తపస్సుకి. వెళ్ళిపోయి ఈసారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆపేశాడు. ఊపిరి కూడా తీయడం మానేసి ఆ ప్రాణాయామంతో వాయువుని నిరోధించి తపస్సు చేస్తున్నాడు. ఆయన తలలోంచి వచ్చినటువంటి ధూమానికి సూర్య భగవానుడు మసకబారిపోయాడు. ప్రకాశం ఆగిపోయింది. దేవతలకి దిక్కులు తెలియలేదు. బ్రహ్మాండం అంతా తపోధూమంతో నిండిపోయింది. దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, ఘోరాతి ఘోరమైన తపస్సు, బ్రహ్మర్షి అని మీరు పిలిస్తే తప్ప ఊరుకోడు, వశిష్ఠుడితో సమానం అవ్వాలైన, కాబట్టి మీరు ఆయన్ని బ్రహ్మర్షి అని పిలవండి, బ్రహ్మర్షిత్వం ఇవ్వండి అన్నారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కొచ్చి బ్రహ్మర్షే స్వాగతం తెస్తూ అన్నాడు. ఓ బ్రహ్మర్షి స్వాగతం అనగానే పైకి లేచాడు. లేచి అన్నాడు, మీరు నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే సరిపోదు, వశిష్ఠుడు వచ్చి నన్ను పిలుస్తాడా అన్నాడు. అంటే వెంటనే దేవతలందరూ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, అంత ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు, బ్రహ్మగారు ఇచ్చారు బ్రహ్మర్షిత్వాన్ని, మీరు వచ్చి బ్రహ్మర్షి అని పిలవండి అన్నారు. అంత తపస్సు చేసిన వాడిని పిలవడానికి నాకు అభ్యంతరం ఏమిటన్నాడు. వశిష్ఠుడు వచ్చి, హే బ్రహ్మర్షి అని పిలిచాడు. సంతోషపడిపోయాడు. ఇప్పుడు వశిష్ఠుడికి పూజ చేశాడు, కామక్రోధములను జయించేశాడు. ఆ జయించినటువంటి విశ్వామిత్రుడు అయోధ్యకాండలో కనపడతాడు. బాలకాండ తర్వాత కనపడి రామచంద్రమూర్తి వివాహం కోసం దశరథ మహారాజు గారు ప్రయత్నం చేస్తుంటే వస్తాడు. వచ్చి రాముణ్ణి నాతో పంపమంటాడు. ఏమీ అడగకపోయినా విశ్వామిత్రుడు శపిస్తాడేమో అని భయపడిపోయి, నువ్వు ఏమడిగితే అది ఇచ్చేస్తాను, ఏమడిగితే అది ఇచ్చేస్తానంటాడు దశరథుడు.
తీరా ఇప్పుడు నేను ఆ ఘట్టం అంతా ఎక్కడ చెప్పను, అందుకని ఏదో విహంగ వీక్షణం చేస్తున్నా. రమ్మంటే ఆఖరికి కొడుకుని పంపనన్నాడు. పంపనంటే మాట తప్పినవాడా 10 కాలములు బ్రతికెతవుగాక అని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కోపం లేదు, జయించేశాడు కోపాన్ని. అప్పుడు వశిష్ఠుడు వచ్చి ఏమనుకుంటున్నావు విశ్వామిత్రుడు అంటే, మహానుభావుడు, ఆయనతో నీ కొడుకుని పంపిస్తే అస్త్ర విద్యా కుశలుడు అవుతాడు, పంపమంటే అప్పుడు పంపాడు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని. కాబట్టి విశ్వామిత్ర మహర్షి కోపాన్ని గెలవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, కామక్రోధములను గెలవడానికి 4 దిక్కుల కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే తప్ప బ్రహ్మర్షి స్థానాన్ని పొందలేకపోయాడు. కాబట్టి ఒక ఉపన్యాసంలో 1/2 గంట చెప్పడం తేలికే, క్రోధాన్ని గెలవండి, క్రోధాన్ని పరిశీలించండి అని చెప్పడం తేలిక. కానీ నిజంగా క్రోధాన్ని పరిశీలించడం, క్రోధాన్ని వశం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. శ్రీరామాయణంలో కొంతమంది వ్యక్తులు కనపడతారు, వాళ్ళు మాత్రం మహాద్భుతమైనటువంటి వ్యక్తులు. స్వామి హనుమ బయలుదేరుతున్నప్పుడు కిష్కింధకాండలో సుగ్రీవుడు పిలుస్తాడు. పిలిచి ఒక మాట చెప్తాడు, నేను నిన్నే నమ్ముతున్నాను, అన్ని దిక్కులకు వానరములను పంపాను, దక్షిణానికి అంగదుణ్ణి నాయకుణ్ణి చేశాను, అయినా నిన్నే నమ్ముకుంటున్నాను, సీతమ్మ దర్శనం అవుతుందని. ఎందుకో తెలుసా? త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత అంటాడు కిష్కింధకాండ. నీకు మాత్రమే ఉన్నాయి, దేశకాలముల యందు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి అన్నది నీకే తెలుసు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.